హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్ల చెల్లింపుల తాజా సమాచారం తెలుసుకుందామండి. పెండింగ్ బిల్ల చెల్లింపులు అయితే జరుగుతున్నాయి. సో ఎంతవరకు జరిగాయి, ఎవరెవరికి జరిగాయి, ఇంకా ఎవరికి జరగాలి, ఇంకా ఏ ఏ బిల్లులు జమ కావాలన్న వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మిత్రులు కామెంట్ చేస్తూ చెప్తూ ఉన్నారండి. సో 32,470 రూపాయలు అకౌంట్లో అయితే జమ అయినది. పెండింగ్ బకాయిలకు సంబంధించిన అమౌంట్ అయితే జమ అయిందని అయితే అంటున్నారు. ఇక మరికొంతమంది 2023 ఎస్ఎల్స్ అంటే సరెండర్ లీవ్స్ జమ కాలేదంటున్నారండి. ఈఎల్స్ కూడా జమ కాలేదంటున్నారు. ఈ ఎస్ఎల్స్ ఈఎల్స్ ఇవన్నీ అమౌంట్ని బట్టి, అంటే ఒక మండలంలో అప్లై చేసిన వారి అందరి అమౌంట్ని బట్టి, ఒక ట్రెజరీ పరిధిలో అప్లై చేసిన వారందరి అమౌంట్ ఒక 10 లక్షల లోపల ఉన్నట్లయితే చెల్లింపులు జరిగాయి. ఆ 10 లక్షలు మించి ఉన్న వాటికి అయితే ఇంకా అంతగా చెల్లింపులు అయితే జరగలేదు. కానీ వారందరికీ కూడా ఈ అంటే ఎన్నికల లోపే అయితే జమ అవుతాయని సమాచారం అండి. చూడాలి, మరి బై లక్ అనేది చెప్పుకోవాలి, ఎందుకంటే ఏది షూర్గా లేదు. ఇక నవంబర్ 2023 వరకు సరెండర్ లీవ్ బిల్స్ అయితే ఈరోజు రాత్రి లోపల క్రెడిట్ అవుతాయని అయితే అంటున్నారు. సో నవంబర్ 2023 సంబంధించిన పెండింగ్ బిల్స్, ఏదైనా సరెండర్ లీవ్ బిల్స్ ఎవరైతే అప్లై చేసి ఉన్నారో నవంబర్ 2023 సంబంధించి, సో ఈరోజు రాత్రిలోగా జమ అవుతాయంటున్నారు. ఒకవేళ జమ అయినట్లయితే మన ఛానల్లో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేసి తెలియజేయగలరండి. వీడియో చూస్తున్న వాళ్ళలో మీకు ఎవరికైనా జమ అయినట్లయితే. సో ఈ విధంగా పెండింగ్ బిల్ల చెల్లింపులు అనేవి జరుగుతూ ఉన్నాయి. బట్ అమౌంట్ను బట్టి జమ అవుతున్నాయండి. పెద్ద అమౌంట్ ఉన్నవి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. ఇది అండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.